విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశ్రీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చెప్పండి. గురుగారు, ప్రతి ఒక్కరికి అనేక సమస్యలు, అందులో భాగంగా ఆర్థిక ఇబ్బందులు. కష్టపడి చదువుకున్నామంటే జాబ్ తొందరగా రాకపోవడము, నచ్చిన జాబ్ రాకపోవడం, ఏదో ఒక బిజినెస్ చేద్దామంటే ఫెయిల్యూర్, నష్టం రావడము, లేకపోతే పార్ట్నర్స్తో బిజినెస్ చేస్తే మోసపోవడము, తొందరగా పెళ్లిళ్ళు అవ్వకపోవడం కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన కారణం. దానివల్ల పేరెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చాలా లేట్ వయసులో మ్యారేజ్ అవుతుంది, అయినాక కూడా కలిసి ఉండట్లేదు. ఒకవేళ కలిసి ఉంటే సంతానం ఉండట్లేదు, ఒకవేళ సంతానం ఉంటే సంతానం ఆరోగ్యకరంగా ఉండట్లేదు. సో విపరీతమైన అప్పుల బాధల నుంచి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒకే ఫ్యామిలీలో ఉంటారు కానీ మాటలు ఉండవు, రిలేషన్స్ సరిగ్గా ఉండవు. కష్టం వచ్చినప్పుడు అసలు ఎవరు ఆదుకోరు. ఒక్కొక్కసారి అయితే ఏ పని మొదలు పెడుతున్నా విజయం రాదు గురువుగారు. చేదాకా వచ్చి జారిపోతుంటూ ఉంటుంది చాలా మందికి. ఎందుకో మరి అది చాలా పెయిన్గా ఉంటుంది. ఎందులోనూ కలిసి రాదు. ఇంట్లో శుభకార్యం అంటూ, మంగళకరమైన పనులు అంటూ జరగకపోవడం, ఇప్పుడు చూసిన ఏదో ఒక ఇబ్బందులు, అసలు ఒక శుభకార్యానికి వెళ్ళకపోవడం, ఇంట్లో ఒక శుభకార్యం జరగకపోవడం, ఇలా అనేక రకమైన బాధలతో విపరీతమైన కష్టాలు పడుతుంటారు. అలాంటి వాటికి ముఖ్యంగా కారణం ఏదై ఉంటుందంటారు? ముఖ్యంగా నాన్న, ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఈ జనరేషన్ గురించి అంతకుముందు ఉన్న జనరేషన్ పడేటువంటి బాధ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న తరము బాధపడుతుంది. ఈ తరం పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్కువగా బాధపడుతున్నారు. ముఖ్యంగా మా పిల్లవాడు వ్యాపారం చేస్తా అంటున్నాడు, చేయమంటారా వద్దంటారా? ఇక్కడ ముఖ్యంగా నాన్న మానసికమైనటువంటి స్థితి చాలా సన్నగిలిపోయింది. ఆ మనోధైర్యం అనేటువంటిది సన్నగిలిపోయింది, స్ట్రాంగ్ గా ఉండలేదు. నేను చాలా మంది అడుగుతుంటారు, గురుగారు అసలు వివాహానికి పొంతన చూడాలా, చూస్తే బాగుంటుందా, అసలు ఏంటి అంటే, పూర్వకాలంలో బంధాలు, మనుషులు, మనసులు చాలా బలంగా ఉండేవాడు కాబట్టి జాతకాలు వీక్గా ఉన్నా సరిపోయేవి. ఇప్పుడు బంధాలు, మనుషులు, మనసులు చాలా వీక్గా ఉంటున్నాయి కాబట్టి జాతకాలు చాలా స్ట్రాంగ్గా చూసుకోవాలని చెప్తాను నేను. అంతే కదా, చిన్నది కూడా పెద్ద ప్రాబ్లం, పెద్ద సమస్య అయిపోతుంది. అతి సున్నితంగా తయారైపోతున్న మనస్తత్వాన్ని ఏ మాట తట్టుకోలేరు, ఏ బాధ తట్టుకోలేరు. ఒక్కటి చెప్తానన్నా, ఒకప్పుడు వ్యవసాయం చేసినా, ఏ పని చేసినా, నడి ఎండాకాలంలో అయినా, వానాకాలంలో అయినా, లేదా చలికాలంలో అయినా వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ రోజున వాతావరణాన్ని కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. అతి వేడి తట్టుకోలేరు, అతి ఎండా తట్టుకోలేరు, వర్షాకాలంలో బయటికి పోవాలంటే విసుగు. అంటే ఇవన్నీ మరి ఒకప్పుడు లేవా కదా? అలానే సీజన్ ప్రతిదీ ఎంజాయ్ చేసేవాళ్ళు. ప్రతి సీజన్ లో వర్షాకాలం వస్తే చక్కగా వర్షంలో ఆడుకునేవాళ్ళు పిల్లలు కూడా. ఇప్పుడు వర్షంలో ఆడుకుంటే ఎక్కడ ఏ రోగం వస్తుందో తెలియని పరిస్థితి. అదేంటి, వర్షం అదే వర్షం, కానీ మనం వీక్ అయిపోతున్నాం, బాగా సెన్సిటివిటీ పెరిగిపోతుంది. అలాగే పూర్వకాలంలో ఎండాకాలంలో మాత్రమే ఎండలు, వానాకాలంలో మాత్రమే వానలు, చలికాలంలో మాత్రమే చలి. ఇప్పుడు అలా లేదు. ఎండాకాలంలో వర్షాలు పడతాయి, ఎండాకాలంలో చలేస్తుంటుంది, ఒక్కోసారి వానాకాలంలో ఎండలు వస్తూ ఉంటాయి, ఈ చలికాలంలో ఎండలు వస్తూ ఉంటాయి, చలికాలంలో కూడా వర్షాలు పడేటువంటి రోజులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాతావరణం, మనుషులు అన్నీ కూడా ఒక రకంగా మార్పులు, అప్డేట్ అని చెప్తున్నాం. అప్డేట్ అనేటువంటిది ఒక మాట చెప్పాలి అంటే అది మన వినాశనానికి ఎక్కువగా దారితీస్తూ ఉంది. మనం అనుకున్నటువంటి పనులు అవ్వకపోవటం, వివాహం కాకపోవటం, అయిన వివాహ బంధం కరెక్ట్గా లేకపోవటం, సంతానం కలగకపోవటం, సంతానం కలిగిన వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండకపోవటం, మంచి ఉద్యోగం రాకపోవటం, ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళలేకపోవటం, వ్యాపారంలో ఉన్నత స్థానానికి మంచి సంపాదించి దాచుకోలేకపోవటం, అలాగే వృత్తిరీత్యా కూడాను నరఘోషలు, బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉండటం. దాంతోపాటుగా ముఖ్యంగా ఏదైతే మనం సంపాదించుకున్న సంపాదన ఉందో అది దాచుకోలేనటువంటి పరిస్థితి, అనవసరమైనటువంటి ఖర్చులు, దాంతోపాటుగా అప్పులు ఇచ్చిన వెనక్కి తిరిగి రాకపోవటం, అప్పులు ఇవ్వాల్సిన పరిస్థితి, మొహమాటానికైనా ఇవ్వాల్సి వస్తుంది, అవి వెనక్కి రావు, పైగా వేరే వాళ్ళతో ఇప్పించడం, దాని ద్వారా ఎక్కువగా బాధలు పడటం, అది వాళ్ళు ఇవ్వరు, వీళ్ళే కట్టుకోవడం. నిజంగా మన దగ్గరికి జాతకాలు వస్తున్నాయి కదా నాన్న, వీళ్ళు అతి ఎక్కువ మంది ఆర్థికం, సంతానం, వివాహం, వైవాహిక జీవితం, ఉద్యోగం, వీటి మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు.
దీంతో పాటు ఇంకొక దరిద్రమైనటువంటి ఇదేంటంటే దుర్వ్యసనాలు, దుస్నేహాలు. ఫ్రెండ్స్ పాడు చేస్తున్నారని తెలిసినా వాళ్ళ చుట్టూనే తిరగటం, వాళ్ళతోనే తిరగటం, వాళ్ళతో తిరిగి పాడైపోవడం. ఇంట్లో వచ్చేసరికి తల్లిదండ్రుల్ని ఎగరతించి మాట్లాడటం, ఎదురు తిరిగి. వీటి వల్ల మనం తల్లిదండ్రులు బాధ పెడుతున్నాం. ఇది తాత్కాలికం మాత్రమే మనం అనుకుంటున్నాం. భవిష్యత్ తరాలకి చాలా ప్రమాదకరంగా మారబోతుందన్న విషయాన్ని ఎవరు కూడా గుర్తించడం లేదు. ఎంతసేపటికి ఏంటంటే మనం బ్రతికుండేది 70 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దామన్న ఒక్క విషయంలో ఎవరిని ఏ రకంగా బాధ పెడుతున్నామో, ఎవరికి ఏ రకంగా మన వల్ల నష్టం జరుగుతుందో కూడా ఆలోచించకుండా మన స్వార్థానికి అందరినీ బలి చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వాళ్ళ బాధ మనకి, మన కుటుంబానికి, మన తదుపరి తరాలకి కూడా తప్పనిసరిగా ఆ ఉసురు తగులుతుందని చెప్తాను. ఎన్నో తరాల ఉసురు తగలబట్టే పూర్వీకులు చేసినటువంటి తప్పొప్పుల కారణం చేతనే మనం ఎన్ని బాధలు పడుతూ ఉంటే, మన బాధలు తీరడం కోసం ఇంకో 10 మందిని బాధలు పెడుతూ ఉంటే మన భవిష్యత్ తరాలు ఏం బాగుంటాయి? అవునా? ఇక్కడ మనం అంతకుముందు చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. స్త్రీ శాపాలని, పితృదోషాలని, దేవతా శాపాలని, బ్రహ్మహత్యా పాతకాలని, జంతువధలని, వృక్షవధలని చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనంతట మనం చేసినవా కాదా తీసి పక్కన పెడితే, మన పూర్వీకులు చేసినటువంటివి కూడా పూర్వజన్మలో ఉన్నవి, అవన్నీ కూడా మనకి వెంటొస్తూనే ఉన్నాయి తప్పనిసరిగా, కర్మరీత్యా. అలాంటి కర్మని ఇంకాస్త మనం పెంచుకుంటూ మనం తాత్కాలికంగా సుఖపడవచ్చు గాక. ఎదురు వాళ్ళని ఏమైపోయినా మనకు సంబంధం లేదని చెప్పి మన పని మనం ఇది చేసుకుంటూ వెళ్ళిపోయి మనం సుఖపడటానికి తాత్కాలికంగా మనం సుఖపడవచ్చు. కానీ అందదాని కొడుకుల్ని, పిల్లల్ని కనాల్సిన అవసరం ఏముంది? అవునా? వాళ్ళకి పెట్టే ఖర్చులు కూడా మనమే తినొచ్చు కదా. అలా కాదుగా, మనకి మళ్ళీ సంతానం కావాలి, వంశం వృద్ధి జరగాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళందరూ బాగుండాలంటే ఫౌండేషన్ ఉంది. నన్న ఇంటికి మనం శంకుస్థాపన చేస్తాం. శంకుస్థాపన చేసిన తర్వాత ముందు చుట్టూ ఫౌండేషన్ వేస్తాం. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండకపోతే ఎన్ని అంతస్తులు కట్టగలుగుతాం మనం? 1-2 అంతస్తులకు కుప్పగొలిపోతూ ఉంటూనే ఉంటాం. అవునా? మరి తరతరాల పాటు కూడా మన ఉండాలి, తరాలన్నీ కూడా బాగుండాలి అంటే మనం మంచి బుద్ధితో ఉండాలి, మంచి లక్షణాలతో కలిగి ఉండాలి. మన పూర్వీకులు చేసినటువంటి పాపాల వల్ల మనం అనుభవిస్తూ కూడా ఇంకా అవే పాపాలు మనం కంటిన్యూ చేస్తుంటే ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ మంచి జరుగుతుంది? ఎక్కడ మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాం మనం? ఏ రోజు నిజంగా చెప్పాలి అంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటూనే ఉన్నాయి నాన్న. ఎవరు ప్రశాంతంగా అబ్బా నేను బాగున్నాను, నాకు ఏ రకమైనటువంటి టెన్షన్ లేదు అనుకునేటువంటి వ్యక్తులు నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ప్రధానమంత్రులతో సహా వాళ్ళకు కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళ బాధలు వాళ్ళకుంటే మనం అనుకుంటాం బా జెట్ సెక్యూరిటీ ఉంది, వాళ్ళకి కేటగిరీ సెక్యూరిటీ ఉంది, వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళకి ఫుడ్ కరెక్ట్ టైంకి వస్తుంది, మంచి బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళకుండే టెన్షన్స్ వాళ్ళకి ఎందుకు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇవే ప్రాబ్లమ్స్. ఉన్నతమైనటువంటి స్థానం నుంచి, పెద్ద స్థానం నుంచి కూడాను, గొప్ప స్థానం నుంచి చితికిపోయి, నిజంగా నమ్మరనన్నా నాకు ఒక వ్యక్తిని చూశాను, నా కళ్ళారా చూశాను. ఒకప్పుడు అతి గొప్ప స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, జస్ట్ పరిచయం అయితే వాళ్ళకి తప్పనిసరిగా సహాయం చేసేటువంటి వ్యక్తి. ఒకప్పుడు డబ్బులు ఆయన అన్యాయంగా సంపాదించాడా అది అనేది తర్వాత విషయానికి వస్తే, ఇవాళ రోజున చాలా చితికిపోయినటువంటి పరిస్థితికి వచ్చాను. పిల్లకి స్కూల్ ఫీజు కట్టడానికి లేక ఇంట్లో కూర్చోబెట్టారు అమ్మాయిని. ఇంకేం మాట్లాడాలి చెప్పండి? అంత గొప్ప స్థాయిలో ఉంచి నేను వాళ్ళు నాకు పరిచయం అయినప్పుడు చెప్తూనే ఉన్నా, కొన్ని పరిహారాలు ఉంటాయండి, చేయించుకురండి. మాకు బాగుంది కదా. ఆ బాగున్న పరిస్థితి నుంచి ఇవాళ రోజున వాళ్ళు ఉండేది కుక్కట్పల్లి ఆ ఏరియాలో ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, కారు వేసుకొని రావడానికి 1000 రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది, పెట్రోల్ ఖర్చు అవుతుందని చివరికి మెట్రోలో వచ్చే పరిస్థితిలోకి వచ్చేసారు వాళ్ళు. మరి దానికి కారణం ఏంటి? అశ్రద్ధ. మనకి తెలిసిన తర్వాత కూడా మనం దాన్నే ముట్టుకుంటాం, నిప్పు అని తెలిసినాక ముట్టుకుంటా ఉంటే కాలకుండా ఉంటుందా? మనకు తెలిసి ముట్టుకున్నా నిప్పు కాలేదే. అలాంటిది తెలిసిన తర్వాత కూడా మనం జాగ్రత్త పడకపోతే ఎలా చెప్పండి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పరిహారాలతో భవిష్యత్తులో వచ్చే నెగిటివిటీ కూడా దూరం చేసుకోవచ్చు కదా గురుగారు? తప్పనిసరిగా నాన్న ఒకటి చెప్తానన్న, భగవంతుడు ఆయనకి ఆరాధన చేయడం ద్వారా
మన హిందూ ధర్మం ఏం చెబుతుంది? మనిషి మనిషిలాగా బ్రతకమని చెప్తుంది. మనిషి ధర్మం, మానవతా ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటించండి చాలు, ఇంకేమీ వద్దు, మీరే దేవుడు అని చెప్తున్నాం. మనం చేయగలుగుతున్నామా? ఎదురు వాళ్ళకి సహాయం చేయాలి, ఎదురు వాళ్ళకి ద్రోహం చేయకూడదు, ఎదురు వాళ్ళని అనవసరంగా మాట్లాడకూడదు, ఎదురు వాళ్ళకి నష్టం చేయకూడదు, ఇంట్లో ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలి, వేరే రకమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు, దుర్వ్యసనాలు పాలవ్వకూడదు, ఈ సమయానికి లేవాలి, ఈ సమయానికి పూజ చేసుకోవాలి, ఈ సమయానికి భోజనం చేయాలి, ఈ సమయానికి పని చేసుకోవాలి, ఈ సమయానికి పడుకోవాలి. ఇవన్నీ వీటిల్లో ఏ ఒక్కటి మనం పాటిస్తున్నామని చెప్పి మనం చక్కగా ఉండాలి. అవునా కాదు? మన పూర్వీకులు చేసినటువంటి వాటికి కూడా మనమే తింటున్నాంగా తప్పనిసరిగా. వాళ్ళు ఆస్తి ఇచ్చారు తీసుకున్నాం, అప్పులు ఇచ్చారు తీసుకున్నాం, రోగాలు ఇచ్చారు తీసుకుంటున్నాం. అలాగే దోషాల ద్వారానే ఆస్తులైనా, అప్పులైనా, రోగాలైనా, మనశ్శాంతి అయినా, మనం పడుతున్నటువంటి ప్రతి కష్టానికి కారణం కూడా ఇవే అవుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వాళ్ళు చేసినటువంటి, అంటే వాళ్ళు కావాలని చేశారా లేదంటే అనుకోకుండా జరిగినాయా? ఏది జరిగినా తప్పనిసరిగా దాని ప్రభావం మన మీద ఉంటుంది. ఇప్పుడు పెద్దలు ఆశీర్వదిస్తున్నారు, వాళ్ళ ఆశీస్సులు మంచి మంది తీసుకుంటున్నాం కదా, వాడు చేసినటువంటి తప్పులు కూడా అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మనం కావాలని చేయట్లేదు, కానీ నెక్స్ట్ తరానికి అయితే వస్తాయి కదా, తప్పనిసరిగా వస్తాయి నాన్న. ఇంకోటి కూడా ఏంటంటే ఒకటి చెప్తానన్న, ఒక చెడ్డ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుంటాను అంటే వాడి మనసులో మన మీద కుళ్ళు ఉంటే వాడికి ఆశీర్వచనం మంచిగా ఉంటుందా? ఉండదు కదా. మరి పూర్వీకులు ఆశీస్సులు ఇస్తున్నా మనకి ఇట్లా ఉంటున్నాయి అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల ద్వారా కూడా వాళ్ళు మన దోషాలను కూడా మనకి ఇస్తున్నట్టేగా. అంతేగా, అవునా? మంచి ఇచ్చారు తీసుకుంటున్నాం, చెడిస్తే మాత్రం వాళ్ళని తిట్టుకుంటున్నాం. మరి చెడిచ్చినటువంటి వాళ్ళని తిట్టుకోకుండా వాళ్ళని ఎలా శాంతపరుచుకోవాలి, వాళ్ళ ఆత్మ ఘోష ఎలా నివారణ కావాలి, వాళ్ళ ఆత్మ సంతృప్తి కలిగితే మనం ఎలా ఉంటాం అనేటువంటి విషయానికి వస్తే, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధకి కారణం 100లో 99% ఉన్నటువంటి జనాలకి ఉన్నటువంటి పితృదోషాలు, స్త్రీ శాపాలు, ఇవే కారణం అని చెప్తాను. స్త్రీ శాపం కారణం అనేటువంటిది చాలా నాన్న కుటుంబాన్ని దహించి వేస్తుంది. బడబాగ్నితో సమానం, మహాసముద్రంతో సమానం, ఒక సునామీతో సమానం. సునామీ వస్తే ఏం చేసింది? మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది కదా. ఒక బడబాగ్నిలో మనం నిల్చుంటే ఉండగలుగుతాం, బతకగలుగుతామా? ఒక సముద్రం నడి బొడ్డును వెళ్ళి మనం నిల్చోగలుగుతామా? కదా. నడి బొడ్డులో నిల్చున్నా ఈత వచ్చిన వాడు బ్రతుకుతాడు. ఆ ఈతే మనం చెప్పబోయేటువంటి పరిహారం అని చెప్తాను. ఈత తెలిసిన వాడు సముద్రంలో ఉన్న ఒక ఒడ్డుకైతే వస్తాడు కదా, కొంతకాలానికైనా. వెంటనే రాలేకపోయినా కష్టపడుతూ అయినా సరే ఒక ఒడ్డు చేరుకుంటాడు. అవునా? బడబాగ్ని నిలిచినటువంటి వాళ్ళకు కూడా అత్యంత అధిక వర్షాపాతం పడి ఆ బడబాగ్ని మొత్తం చల్లారిపోయి వాడి జీవితం చల్లగా ఉంటుందని చెప్పడానికి కూడా ఈ పరిహారం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే సునామీ వచ్చింది. సునామీ వచ్చే సమయంలో అక్కడ లేకుండా ముందుగా మనకి తెలిసి జాగ్రత్త పడటం కూడా ఈ యొక్క పరిహారానికి ఒక పరమార్థం అని చెప్తాం. అంటే ఇన్ని రకాల పెద్ద అంటే మన భవిష్యత్తులో మనం భరించలేనటువంటి కష్టంతో ఎవరైతే ఉంటారో, ఏ కష్టం ఇప్పటికీ తీరటం లేదు, ఎప్పటికీ తీరుతుందా లేదా? నాన్న ఒకప్పుడు 10 ఏళ్ళకి పెళ్లి చేసేవాడు, 8 ఏళ్ళకి పెళ్లి నాన్న పూర్వకాలంలో. అష్టవర్షేత్ భవేత్ కన్యాం అని 8 ఏళ్ళకి కన్యాదానం. ఎందుకు? రజస్వల పూర్వకం అంటే మెచ్యూర్ అవ్వక ముందు అమ్మాయిని కన్యాదానం చేసేవాడు. దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత కూడా వేరే రకమైనటువంటి పురుషుల మీద ఆలోచన పోకుండా ఇతను నా భర్త అని మెంటల్గా ఫిక్స్ చేయటం వాళ్ళకి. వేరే ఆలోచనలు లేవు. నాకు పెళ్ళయింది, నా భర్త ఇతను, నా భర్త ఇతనే నా భర్త అని చెప్పి మెంటల్గా ఫిక్స్ చేయడం కోసం చేసిన ఒక ప్రక్రియ అది. అది గొప్ప ప్రక్రియ, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుదరదు కాబట్టి, కరెక్ట్ కాదు కాబట్టి. తర్వాత 15 ఏళ్ళకి, 14 ఏళ్ళకి, 16 ఏళ్ళకి వివాహాలు. అది పర్లేదు, బాగానే ఉంది. 8, 16 అయింది. ఆ 16, 32 అయింది. ఇప్పుడు రాబోయే తరాల్లో నిజంగా నేను చెప్తున్నా, నాకు చూస్తున్న జనాన్ని బట్టి నాకు తెలుస్తున్నది ఏంటంటే 40-42 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఇక సంతానం ఎక్కడ నాన్న? సంతానం ఎక్కడ? వైవాహిక ఆనందం ఎక్కడ? సంసారం ఎక్కడ? మన వాళ్ళని ఎవరినన్నా చూడగలుగుతామా భవిష్యత్ తరాల్లో? లేదు. ఇప్పటికీ 5 తరాలు చూసినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. 5వ తరం, 4వ తరం, 3వ తరం చూడటమే పెద్ద గొప్ప అనుకుంటున్నా ఈ రోజుల్లో. మొన్న మధ్య వివాహానికి వెళ్తే ఒక ఆవిడ
చక్కగా పోక దంచుకుంటూ ఈ రోల్ ఉంటుంది చిన్నది అయిపోతుంది, అది దాంట్లో దంచుకుంటూ వచ్చి కూర్చొని పిలుస్తుంది, ఒరే మూర్తి రా ఇట్రా. చక్కగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటుంది ఆ ఏజ్లో. 5వ తరం ఆవిడ చూస్తుంది. ఆమె వయసు ఎంత? 109, 110 సంవత్సరాలు. మనవడి మా కొడుక్కి పెళ్లి చేస్తుంటే వచ్చింది ఆవిడ. అదృష్టవంతురాలు. మనవడి కొడుకు కాదు, మనవడికి. మనవడు 3వ తరం, మనవడి కొడుకు 4వ తరం, మనవడి కొడుకు 5వ తరం. 5వ తరంలో పెళ్లి జరుగుతుంటే వచ్చి కూర్చొని, నిజంగా అలాంటి పెళ్లిళ్ళు చేయించినప్పుడు మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళని చూస్తే అబ్బా వాళ్ళు కదా చిరంజీవులు అనిపిస్తుంది నిజంగా కదా. అలాంటి పరిస్థితి నుంచి మన వాళ్ళని కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో వివాహాలు జరిగి 40 ఏళ్ళకి పెళ్ళి అవుతుంది, 70 ఏళ్ళకి 65 ఏళ్ళకి ఆయుష్ పూర్తయిపోతుంది. ఈ లోపలే ఎన్నో రోగాలు, ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో ప్రమాదాలు అనుకోకుండా, దీంతో పాటుగా ముఖ్యంగా సూసైడ్స్, ఆత్మహత్యలు, సున్నితమైనటువంటి మనస్తత్వం, చిన్న మార్పులు చిన్న తట్టుకోలేరు. అంతమంది కూడా చెప్పినట్టున్నా, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ గుడికి వచ్చింది. అక్క అని పిలుస్తుంటాను. ఏమైంది అక్క, ఎందుకు ఏమైందంటే, వాడు ఎల్కేజీ రా, వాడు క్లాస్లో మార్కులు రాలేదురా అని ఏడుస్తున్నాడు. ఎల్కేజీ పిల్లవాడికి మార్కులు రాకపోతే నువ్వు ఏడుస్తున్నావు, రేపటి రోజున 10th 1 మార్కు తగ్గిందంటే వాడు ఏడుస్తాడు. ఏడవడం కాదు, జీవితాంతకాలం నువ్వు ఏడుస్తూ కూర్చోవాలి. అంతే కదా. ఇంత సెన్సిటివ్ గా నువ్వే ఉంటే పిల్లల్ని ఏం పెంచుతావు అక్క? బయట సొసైటీ కూడా అలానే ఉంది గురు. అలానే ఉందమ్మా. మాటలతో బాధ పెట్టడము చాలా. ఇది వరకు అయితే ధైర్యంగా ఉండేవారు రిలేటివ్స్ ఉంటే, ధైర్యం ఒక అదే తప్పనిసరిగా ఒక అడుగు ముందుకు వేద్దాం, ఇది కాదు మన జీవితం, ఇది కాదు, ఒక టార్గెట్ పెట్టుకుని టార్గెట్ ప్రకారం రీచ్ అయ్యాం. అలాంటి పరిస్థితులు ఉండేవి కుటుంబంలో కూడా. ఇప్పుడు అదే కాదు, ఎవరికి ఎప్పుడు ఏ బాధ వస్తుందా, ఎత్తి పొడుద్దామా, బాధ పెడదామా, ఇదే పని అయిపోతుంది. నిజంగా పక్క వాళ్ళు బాధతో ఉంటే, ఇప్పుడు ఒక చోట మరణం సంభవించింది నాన్న, మరణం సంభవించింది అంటే ఇంట్లో వాళ్ళు వంట వండుకోరు. ఏం చేస్తారు, పక్కింటి వాడు తీసుకొచ్చి వండి పెట్టి చక్కగా అరే తాగమ్మా తినమ్మా అనేవాళ్ళు. అమ్మ వద్దమ్మా ఆయన పోయాడని చెప్పి ఏడుస్తుంటే ఏడవడానికైనా ఓపుకుంటారు కదమ్మా, కొద్దిగా తినమ్మా అని చెప్పి పక్కకి తీసుకొని కూర్చోబెట్టి మంచిగా తినిపించి ముద్దలు కలిపి నోట్లో పెట్టిన జనాలు ఉన్నారు. ఇవాళ రోజున పక్కవాడు చనిపోతే మనకు సంబంధం లేదు, మన ఇంట్లో వంట మనమే చేసుకుంటాం, మనం తింటాం, మనం వెళ్ళిపోతాం, మన ఆఫీసులకు వెళ్ళిపోతాం. రేపటి రోజున మన పరిస్థితి అదేగా, మనం చనిపోయినా కూడా అదే పరిస్థితి ఉంటుందిగా. అసలు మంచి కార్యంలో తోడున్నా లేకపోయినా ఇలాంటి చోటైనా తోడు ఉండాలిగా. మనం మనుషులం కదా, మరి మానవత ధర్మం అనేది ఉండాలి కదా. పక్కవాడు బాధపడుతుంటే మనం ఏం చేస్తామా? అది మరీ ఘోరమైనటువంటి పరిస్థితి. మరీ దారుణంగా ఉంది నాన్న. ఇప్పటికీ ఊళ్ళలో నాన్న ఎవరన్నా చనిపోతే ఆ ఊరు మొత్తం ఆ రోజున వంట చేసుకోరు శవదహనం అయ్యేంత వరకు. శవాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత మొత్తం వెళ్ళిన తర్వాత శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం కడుక్కొని స్నానాలు చేసి అప్పుడు వంట చేసుకొని దేవుడు దీపారాధన ఇప్పటికీ ఉంది. అలాంటిది హాయిగా ఉన్నాయి. మరి సిటీస్ లో పక్కింట్లో చనిపోతే కూడా మనం పట్టించుకోకపోతే మరీ ఘోరం కదా నాన్న. కొన్ని వాల్యూస్ ఎథిక్స్ కూడా అసలు వాల్యూస్ ఎథిక్స్ తగ్గిపోతున్నాయి నాన్న. నిజంగా చెప్పాలి అంటే పిల్లలు కూడా అలానే తయారవుతున్నారు. ఇప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన పిల్లలు కూడా అంతకంటే ఇంకా ఘోరంగా తయారవుతున్నారు. మనం చెట్టు వేసాం, చెట్టుకు నీళ్లు పోస్తుంటే అది పెరుగుతూనే ఉంటుంది. మనం దరిద్రమైన అలవాటు తెచ్చుకున్నాం, మన పిల్లలు చూసారంటే ఇంకాస్త ఎక్కువ అవుతుంది వాళ్ళకి, వాళ్ళ పిల్లలు చూస్తే ఇంకాస్త పెరుగుతూనే ఉంటుంది. అదే చెడ్డని కూడా వాళ్ళకి తెలియదు, అదేనేమో అనుకుంటారు, ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు. మనం చేసిందే వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు. మనమే కదా వాళ్ళకి మోడల్. అవునా? ఇప్పుడు ఒక అమ్మాయికి తల్లి మోడల్ అవుతుంది, అబ్బాయికి తండ్రి మోడల్ అవుతాడు. ఇప్పుడు తండ్రి దానం చేశాడు అనుకోండి, ఓహో ఇలా దానం చేయాలన్నమాట అని చెప్పి దానం చేస్తాడు. నిజంగా నాన్న అంటే నేను నా స్వానుభవం చెప్తున్నాను కాదు, మా నాన్నగారు మాకు నేర్పింది అదే. మనం తినేటప్పుడు ఎవరైనా ఉన్నారా మనతో పాటు తినడానికి ఎదురు చూడరా అని చెప్పేవాడు మా నాన్నగారు. నువ్వు ఒక్కడికి తింటాం కాదు, మనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా తినని వాళ్ళు తినడానికి, వాళ్ళకి పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టరా అని చెప్పేవాడు. మా ఊర్లో మాది ఒక విలేజ్ నాన్న, విలేజ్ లో ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా ఎవరింటికి భోజనానికి పంపించాలి అంటే మా ఇంటికే పంపించేవారు. నాకు ఇవాళ రోజు నిజంగా నేను చెప్తున్నా కదా, నాతో పాటు ఒక నలుగురికి పెట్టాలి అన్న అలవాటు అది మళ్ళీ నా పెద్ద కొడుకులో నేను చూశాను. నేను అదే గర్వంగా ఉంటా ఆ విషయంలో. వీడు నలుగురు సహాయం చేస్తాడు తప్పనిసరిగా. మా ఇంట్లో ఏదైనా పండగ, ఏదైనా పిండి వంటలు చేసుకుంటాం, వాడు ఏం చేస్తాడు, పిండి వంటలు వండగానే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ముందు కవర్లు తీసుకొని పోతాడు. మొత్తం అన్నిట్లో కొన్ని దాంట్లో వేసుకుంటాడు. ఎక్కడికి పోతున్నావురా, మా ఫ్రెండ్స్ అమ్మ, వాళ్ళు బీదవాళ్ళమ్మ, వాళ్ళు చేసుకోలేకపోతున్నారమ్మా, తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాడు. సో ఆ రకమైనటువంటి అంటే మనం ఏం నేర్పుతామో అదే నేర్చుకుంటారు నన్ను పిల్లలు కూడా.
కాబట్టి ఇట్లాంటి దోషాలు, ఇలాంటి అంటే కఠినమైనటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో, పెళ్లి కాకపోవటం, అసలు ఒక మాట చెప్పంటే పెళ్లి వద్దని చెప్పటం, పెళ్లి చేసుకోకూడదని దృఢంగా నిర్ణయించుకోవటం, దానివల్ల తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అయినా వివాహ బంధం కరెక్ట్గా లేకపోవటం, దానివల్ల దీంట్లో కూడా ఏంటంటేనన్నా ఆర్థిక పరిస్థితి కూడా వివాహాలు పతనం అవ్వడానికి ఒక కారణం అవుతున్నాయి. పక్క వాళ్ళతో కంపారిజన్, ఎస్, అవును. వాళ్ళు అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు, వాళ్ళు అలా ఇది కొనుక్కున్నారు, ఇలా చేస్తున్నారు. మరి వాడు ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. మనం పైకి రావాలంటే మనం కూడా కష్టపడాలి. మనకు ఉండేటువంటి పరిస్థితుల్లో మనం తెలుసుకోవాలి. ఎంత చాపుంటే అంతవరకే కాళ్ళు మడుచుకోవాలి. కానీ నేను ఊరు మొత్తం నేనే ఆక్రమించుకోవాలని ఆశ ఉండడం కాదు. దానికి కావాల్సిన సంకల్పం, దృఢ సంకల్పం ఉండాలి. సంపాదించుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు సంపాదించడానికి ఏం కావాలి, ఏం చేయాలన్న ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఆ కష్టం అనేది మనం ఎదుర్కోవాలి. ఆ కష్టాన్ని ఇష్టపడితే కష్టంలా కనపడదు. ఎక్కడా కూడా ఇష్టమే కనపడుతూ ఉంటుంది. ఇష్టంతో వచ్చిన సంపాదన ఎంత బాగుంటుంది, మన కష్టంతో వచ్చింది కదా. 10 రూపాయలైనా చాలు సంతృప్తిగా ఉంటాం. మనకి ఇప్పుడు నేనే ఉన్నానన్న ఒక పెళ్లి చేయిస్తాను. పెళ్లి చేయించినప్పుడు 50,000 దక్షిణ ఇచ్చారు అనుకుందాం. ఓకే, మనం పెళ్లి చేయించాం, నలుగురిని తీసుకుని వెళ్ళాం, చక్కగా చేయించాం, వచ్చాం. నాకు చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేయించినప్పుడు కలిగినటువంటి ఆనందం పెద్ద పెద్ద పెళ్ళిళ్ళప్పుడు కూడా కలగవు తొందరగా. వాళ్ళు 2 లక్షలు ఇవ్వచ్చు, 3 లక్షలు ఇవ్వచ్చు పెళ్లికి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళు చేయించుకునేటువంటి ప్రేమ, ఆ భక్తి ఏదైతే ఉంటుందో దాని పట్ల మాకుండే వర్క్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు చేయించిన చోట ఇందాక ఏం చెప్తున్నాను, పెళ్లి చేయించాను, ఆ పెద్ద ఆవిడ వచ్చింది, ఆవిడ చూడడం నాకు హ్యాపీ అనిపించింది. మా వీళ్ళ కుటుంబం అంతా చాలా పుణ్యాత్ములు రా బాబు, ఇక్కడ చోట పెళ్లి చేయించడం చాలా ఆనందం రా బాబు అనిపించింది నాకు. అలా కొన్ని కార్యక్రమాలు చేయించేటప్పుడు సంతృప్తికరంగా ఉంటుంది. అక్కడ డబ్బు కాదు మాకు ప్రధానం. నేను ఇటీవల ఒక పెళ్లి చేయించి వచ్చాను. పెళ్లి చేస్తే ఎంత ఇవ్వమంటారు అయ్యగారు అన్నాడు. నీ ఇష్టం వచ్చింది ఇవ్వరా అన్న అంటే, లేదు అయ్యగారు మీరు చెప్పండి అన్నాడు. ఏదో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను ఒకటే పని చేశాను, అమ్మాయి చేతిలో పెట్టేసి, నాన్న ఇది నా వంతుగా నేను మీకు ఏదన్నా ఇద్దాం అనుకున్నాను, ఇది మీరు తీసేసుకోండి అని చెప్పి అమ్మాయి చేతికి ఇచ్చేసి వచ్చాను. అబ్బాయి తండ్రి వచ్చి, అదేంటి అయ్యగారు మీరు తీసుకోకుండా మా కోడలికి ఇచ్చేశారు అంటే, లేదండి నాకు పెళ్లి చేయించినందుకు సంతృప్తికరంగా ఉంది, అందుకన నాకు దాని మీద ఆశ లేదు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తాయి, దాని గురించి పెద్ద ప్రాబ్లమే లేదు. కాకపోతే కొన్ని సంతృప్తికరమైనటువంటి వాతావరణాలు చూసిన తర్వాత ఆనందాన్ని నేను ఇలా వెళ్ళబుచ్చడానికి ఇది ఒక కారణంలాగా నేను ఎంచుకుంటున్నాను, అంత మించి ఏం లేదు అన్నాను. అంటే అలాంటి ఈ భావం ఉండాలి మనకి తప్పనిసరిగా. ఇలాంటి దోషాలు పెళ్లి అయిన తర్వాత వివాహ బంధం కరెక్ట్గా లేకపోవటం, అది కూడా చాలా సున్నితంగా తయారైపోయి తెంచితే తెగిపోయే దారంలాగా తయారైపోయింది. జస్ట్ ఒక నూలు పోగే. అంతకుముందు సిమెంట్తో కట్టిన కాంక్రీట్తో పోసిన గోడ లాగుండేది, పిల్లర్ లాగుండేది ఆ బంధం. అవునా? ఇప్పుడు చిన్న నూలు పోగు అంతే. మన వస్త్రానికి ఉన్న నూలు పోగుని తీసేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది వివాహ బంధాలు కూడా. అంత సెన్సిటివ్ గా, అవలేని వాళ్ళకి కూడా వద్దంటున్నారు, అమ్మో నాకు వద్దు, వాడు అట్లా బాధపడుతున్నాడు, నేను పెళ్లి ఎందుకు అనిపిస్తుంది చాలా మందికి. ఈ వివాహ బంధం కరెక్ట్ గా లేకపోవటం, సంతానం కలగకపోవటం. ఇప్పుడు 40 ఏళ్ళకి 35 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే సంతానం ఏం కలుగుతుంది నాన్న? ఆరోగ్యవంతంగా ఎక్కడ ఉంటారు చెప్పండి? ఈ 35 ఏళ్ల లోపల 40 ఏళ్ల లోపల వీడుకుండేటువంటి అలవాట్లు మొత్తం ఉంటాయి. సిగరెట్, మందు, అవి ఇవి మొత్తం అలవాట్లు ఉంటాయి. వీడి శరీరం మొత్తం వీక్ అయిపోతుంది, వీళ్ళకి సంతానం కలగదు. అందుకని సంతాన సాఫల్య కేంద్రాలు. ఇది వరకు అసలు వద్దంటే పిల్లలు పుట్టేవారు. ఎంతమంది? 10 మంది 15 మంది 20 మంది. ఇప్పుడు పుట్టించుకోవడానికి కూడా హాస్పిటల్స్. తల్లికి పుట్టిన చివరి కూతురు కూడా ఒకటేసారి డెలివరీ అయ్యేది. ఇప్పుడు అమ్మాయికి 14 ఏళ్ళకి పెళ్లి చేసేవాడు నాన్న. అమ్మాయి కడుపుతో ఉండేది, డెలివరీకి వచ్చేది పుట్టింటికి. తల్లి కడుపుతో ఉండేది అప్పటికి. ఇంకా ఇద్దరు ఒకటేసారి డెలివరీ అయ్యేవాళ్ళు. అంటే అప్పటి పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు ఒకళ్ళు పుడితేనే ఎక్కువ. అందులో ఇంకోటి కూడా ఏంటంటే, ఒక సంతానం కలగానే అమ్మో మనం ఏదో పెద్ద సాధించేసామనుకుంటున్నారు. ఒక కన్ను కాదు, ఒక సంతానం కాదు, తప్పనిసరిగా ఇద్దరు ఉండాలి. ఇప్పుడు అంటే నేను అనకూడదు, కానీ భవిష్యత్తులో ఒక్కళ్ళని పెంచుకుంటాం. వాళ్ళకి ఏ రకమైనటువంటి చిన్న సమస్య తగిలి వచ్చినా, ఏదన్నా పొరపాటున ఏదైనా జరిగినా మనకు సంతానం లేకుండా అంతే జీవితాంతకాలం ఉండిపోవాలిగా. అవునా? సో నేను మొన్న దీన్ని ఉంటారు, మన యాత్రకి వెళ్ళి వచ్చాను అన్న, కుంభమేళ యాత్రకి వెళ్ళి వచ్చారు. ఒకళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, 3 సరూర్ నగర్, 3 ఎల్బీ నగర్, 3 హబ్సి కూడా.
9 మంది ఒకటేసారి దుర్మరణం యాక్సిడెంట్లో. రాంగ్ రూట్లో వచ్చారు, వీళ్ళదే తప్పది. రాంగ్ రూట్లో వచ్చారు, వచ్చి ట్రక్ గుద్దేసింది 10 మంది డ్రైవర్తో సహా. ఆ డ్రైవర్ అయితే మరీ ఘోరం నాన్న, వాళ్ళ భార్య 8 నెలల క్రితం సూసైడ్ చేసుకొని చనిపోయిందిట. ఈ అబ్బాయి చనిపోయాడు, 2 పిల్లలు నాన్న, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ అనాథలైపోయారు. ఇలాంటి వాహన ప్రమాదాలు జరగడం, సూసైడ్లు చేసుకోవటం, 60 సంవత్సరాల లోపల పూర్వీకులు చనిపోయి ఉండడం, వాళ్ళకి తద్దినాలు పెట్టకపోవటం, అలాగే ఆడవాళ్ళని ఎక్కువగా బాధించబడడం, అలాగే రెండవ వివాహం చేసుకొని ఉండడం. మన పూర్వీకులు ఒక భార్య ఉండగానే రెండో భార్యను పెళ్లి చేస్తారు, రెండో ఆవిడని పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆవిడ ఏడుస్తుంది కదా. అప్పట్లో అవి జరిగేవి కదా చాలా. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని కూడా లెక్క చేసేవాళ్ళు కాదు కొంతమంది. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల కూడా పితృదోషం వస్తుంది. ఎందుకు రాదు నాన్న? ఇప్పుడు ఇల్లీగల్ కాంట్రాక్ట్, ఒక శారీరకమైనటువంటి సంబంధం ఒక వ్యక్తితో ఏర్పడ్డ తర్వాత వాళ్ళు చనిపోయినా తప్పనిసరి వీళ్ళకి ఆ దోషం వస్తుంది. అంతమంది కూడా చెప్పాను, నాకు పూర్వీకులు ఒకళ్ళు వచ్చారు, మా ఇంట్లో ఎవరు చనిపోలేదండి అని చెప్పాడు. మీ కుటుంబంలో ఆడవాళ్ళు ఎవరో చిన్న వయసులో చనిపోయారు, నీ జాతకంలో కనబడుతుంది, నువ్వు కనుక్కో అంటే ఎవరు చనిపోలేదని చెప్పాడు. మీ నాన్న వాళ్ళకి ఫోన్ చేయండి, చేస్తే వాళ్ళ ముత్తాత గారు ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉంటే ఆవిడ వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి చనిపోయింది. మరి ఆ పాపం వీళ్ళకి వెంటాడుతూ ఉందిగా. ఇవన్నీ చాలా మంది ఫ్యామిలీస్ ని హ్యాపీగా చూసేసుకుంటున్నాము, బయట ఏం చేస్తున్నా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నాన్న. అది తప్పు నాన్న. దాని వల్ల ఇంట్లో ఆడవాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, ఎంత రోదన పడతారు. అవునా? భార్య ఏదైనా పంచుకోగలుగుతుంది, ఇంకో ఆవిడ్ని తన భర్తతో పోల్చుకోవడం అనేది, తలుచుకోవడం అనేది అది మహాబాధ. అసలు ప్రపంచంలో ఇంక ఏది, ఆడవాళ్ళు సహనశీలులు, భూమాతతో పోలుస్తూ ఉంటాం. ఏ విషయంలో అయినా సరే సహనంగా ఉంటారు, కానీ ఈ ఒక్క పరాయి స్త్రీ వ్యామోహం అనేటువంటి విషయంలో మాత్రం ఏ భార్య కూడా తట్టుకోలేదు. కాల్స్ కూడా మనకి ఈ మధ్య అవే ఎక్కువ వస్తున్నాయి గురు. మా హస్బెండ్ వేరే అమ్మాయితో ఉంటున్నారు, వేరే అమ్మాయితో తిరుగుతున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు. మా రీసెంట్ గా మన దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకున్న ఆవిడ కూడా అదే ప్రాబ్లము. వేరే అమ్మాయితో వేరే ఇంట్లో ఉంటున్నారంటే, పిల్లలు కూడా కన్నారంటే ఆ విషయం ఈ అమ్మాయికి తెలిసింది. ఈ మార్నింగ్ కూడా నాకు మెసేజ్ చేసింది మీతో మాట్లాడాలని. తనే మీతో అపాయింట్మెంట్ తీసుకున్నాను కానీ గురుగారితో కొంచెం ఓపెన్ గా చెప్పలేకపోయాను, రమ్మగారు నాకు కొంచెం మీ హెల్ప్ కావాలి, ఇప్పుడు రమ్మంటారని మార్నింగ్ కూడా చేసింది తను. ఇంకెంత బాధ చెప్పండి, ఎంత బాధ అనిపించిందో నాకు. అవి భవిష్యత్ తరాలకి ఎంత ప్రాబ్లమ్స్, ఎంత నరక యాతన పడుతుంది అమ్మాయి. మరి ఈ అమ్మాయి పడే బాధ ప్రతి కన్నీటి చుక్క కూడా ఒక్కొక్క తరాన్ని నాశనం చేస్తూ వస్తుంది నాన్న. చివరికి వంశం లేకుండా నిర్వంశం అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇలాంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగం చేస్తూ ఉంటాం, చిన్న చిన్న ఉద్యోగంలో ఉత్తమమైనటువంటి స్థానానికి వెళ్ళలేరు, ప్రమోషన్స్ రావు, వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళకి పడేటువంటి కష్టం చిన్నప్పటి నుంచి వ్యాపారం మీద కష్టపడుతూనే ఉంటారు, అక్కడే ఉంటారు. అంతమించి ఎదుగుదల లేదు. అలాగే వృత్తిలో కూడా చేసే వృత్తిలో కూడా ప్రతి దాంట్లో కూడాను ఒక ఏడుపు అనేది ఎక్కువైపోయింది పక్క జనాలు. ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, ముఖ్యంగా నేను చాలా మందికి చెప్తున్నాను, అంతమంది కూడా చెప్పాం మనం, ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రెస్టేజ్ ఫాల్స్ లో బతుకుతున్నారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో అతి ఎక్కువ మంది వీళ్ళే. పరిస్థితి ఏంటి అంటే, 0 లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రయాణం. ఒకళ్ళకి 99% వరకు వస్తుంది, 100% అందదు. ఈ 99% జనాలకు చూపించాల్సి వస్తుంది. చూసే జనాలకేమో వీళ్ళు 100% కాదు 200% బాగుపడ్డారు అనుకుంటున్నారు. ఈ 0 లెవెల్ వాళ్ళకి చూపించలేరు. ఈ 99% మెయింటైన్ చేయలేక ఇది ఒక పెద్ద సమస్య. దీనికోసం అప్పులు చేయాల్సి వస్తుంది, ఆర్థికంగా చితికిపోతున్నారు. వాళ్ళు కార్లు ఇప్పుడు 99% వచ్చారు అంటే కార్లు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. అవి అమ్ముకోలేరు, తనఖా పెట్టుకోలేరు, ఏం చేయలేరు, జనాల ముందు చూపించాలి. దానితో పెద్ద సమస్య. ఆ స్థాయిని చూపించడం కోసమే చాలా మంది కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు చితికిపోయామని అయిపోతాయి, సంపాదించుకోవడం పైగా అప్పులు అంతే గ్యారంటీగా. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు నాన్న, మంచిగా ఉన్నారని మనం అనుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా బీద కుటుంబం వాళ్ళ బంధువుల్లో వెళ్ళి పెళ్లి జరుగుతుందని ఏదైనా సహాయం చేయరా అంటే నిజంగా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. కానీ చేయాల్సిన పరిస్థితి. వీళ్ళ దృష్టిలో వాళ్ళు ఉన్నతంగా ఉన్నారని కదా, వీళ్ళ దృష్టిలో చులకన అవ్వలేక అప్పు తీసుకొచ్చో ఏదో ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు చుట్టాలు చుట్టూ ఉండే జనాలు కూడా బాగున్నా చూడలేరు, బాగోపోయినా చూడలేరు. బాగుండకపోతే మాటలు, బాగుంటేనేమో పొగరెక్కిందంట, ఏడుపు, ఇవే మాటలు. అవును.
నిజంగా ఒక మాట చెప్పాలంటే ఇది వరకు అట్లా ఉండేది కాదు కదా లేదు గురుగారు. నాన్న. మన అమ్మమ్మ జనరేషన్ లో హ్యాపీగా ఉంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండేది. కలిసి ఇప్పుడు హెల్పింగ్ ఉండేది. నేచర్ ఎంత మందికి ఉంది? అవును. పక్కవాడు బాగుపడుతున్నాడే కిందకి లాగుదామని చూసేవాడే తప్పితే వాళ్ళే ఇంకా అరే వాడు బాగున్నాడు, ఇప్పుడు నేను బాగాలేదు, మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మీరు బాగున్నారు అనుకుంటే నాకు ఏదైనా సమస్య వస్తే మీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. ఆ ఆలోచన అది లేదు. కూడా ఉండట్లేదు. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బాగుండి మనం బాగాలేకపోయాము అంటే ఆ స్థాయికి వెళ్ళాలనే ప్రయత్నం అన్నా చేయాలి. లేదు బాగున్నారు కదా ఆనందపడితే మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నలుగురు 4 చేతులు ఇస్తే మన కష్టం వెళ్ళిపోతుంది. అది కూడా వాళ్ళని మనం కుళ్ళుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ సంగతి తెలిస్తే వాళ్ళు ఎందుకు సహాయం చేస్తారు? మనకి చేస్తారు, చేయరుగా. చేయరు. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి నాన్న. నరఘోష Maturity ఉండట్లేదు అస్సలు నరఘోషలు కానీ వ్యాపారం, వృత్తి, ఉద్యోగం, సంతానం, వివాహం, వైవాహిక జీవితం, హెల్త్ అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న పిల్లలకి బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్. అరే నిన్న నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు నాన్న. అబ్బాయికి నిండా 39 ఏళ్ళు, హై బీపీ ఉంది. ఏం చెప్పాలి? బీపీ, హై బీపీ. ఇదివరకు అయితే ఒక ఏజ్ వస్తే ఒక 60 years వస్తే హై బీపీనో షుగరో ఏదో ఒకటి వచ్చేది, ఆలోచన వల్ల, టెన్షన్స్ వల్ల. ఇప్పుడు 39 ఏళ్లకి హై బీపీ ఉంటే ఎప్పుడు ఏమవుతుందని ఒకటి భయానకమైనటువంటి పరిస్థితుల్లోనే జీవితం మొత్తం గడపాల్సిందేగా. అంటే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, మనకేదో అయిపోతుంది, మనమే ఎందుకు ఇట్లా ఉంటున్నాం, మనమే ఎందుకు ఇట్లా ఉంటున్నాం, పక్కవాడు బాగున్నాడు, పక్కవాడికి ఏం కావట్లేదు, మనకే ఇలా అవుతుంది అనేటువంటి ఒక సమస్య ఎక్కువైపోయింది జనాలు ఆలోచన విధానం. అలాంటి సమస్యలకి పరిష్కారం ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. ఆ పరిష్కారం ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు అని తెలిసినా కూడా మూర్ఖంగా మానేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది భగవంతుడి అనుగ్రహంతో వాళ్ళ కర్మ తీరిపోయేటువంటి సంకల్పం పరమేశ్వరుడు చేస్తే ఆ సమయానికి వాళ్ళు యాక్టివ్ అవటం, రెస్పాండ్ అవ్వటం తప్పనిసరిగా. వాళ్ళు ఏదో మంచి మార్గంలో. ఒకటి చెప్తాను, నా ప్రపంచంలో దైవత్వంతో సాధించలేనిదంటూ ఏమీ లేదు. పరమేశ్వరుడే మృత్యుంజయుడు. మృత్యువు అనేటువంటిది ఒక చావు విషయంలోనే కాదు, ఏ కార్యం విషయంలో అయినా సరే, ఏ ఉద్యోగం, ఏ వ్యవహారంలో అయినా సరే పరమేశ్వరుడి అనుగ్రహం కలిగితే మనకు కలగందంటూ ఏమీ లేదు, అన్నీ కలిగినట్టు. ఆయన అనుగ్రహం పొందడం ఒక్కటే కావాల్సింది. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, మీరు చాలాసార్లు ఇదే చెప్తూ ఉంటారు. దీనివల్ల కలుగుతుందా అంటే నమ్మకం అనేది ముఖ్యం. చాలా వరకు నమ్మకమేగా భగవంతుడు అంటే. అంతే కదా. నేను మొన్న కథ విన్నాను అన్న. ఒక ఊర్లోకి ఒక సిద్ధ పురుషుడు వచ్చాట. కొన్ని రోజులు ఉన్నాడు. ఇక చివరి రోజులు వెళ్ళిపోయే రోజున ఒక చదువు రాని వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళాడు. స్వామి నాకు కొన్ని సిద్ధులు కావాలి, ఇవ్వండి అన్నట్టు. సిద్ధులు అంటే ఎట్లా ఇస్తారా అంటే, ఏదో పోనీ మంత్రం అన్నా ఇవి నేను సిద్ధి సాధించుకుంటా అన్నట్ట. ఏం మంత్రం ఇవ్వాలని చూసి, ఏం లేదు నాయన ఒక మంత్రం ఇస్తా చదువుకో అన్నట్ట. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇదే మంత్రం, చదువుకో అన్నట్ట. వాడికి ఏంటి గురుగారి మీద నమ్మకం, అంతే చదువుకున్నాడు. మరలా గురువు గారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఊళ్ళోకి వచ్చారు సిద్ధపురుషుడు. గురువుగారు మీరు ఇచ్చిన మాత్రం నాకు సిద్ధించింది అన్నట్ట. ఏ సిద్ధించిందిరా నీకు అన్నట్ట. ఇక్కడి నుంచి అక్కడికి అనగానే వీడు గాల్లో తేలిపోతే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి అనగానే గాల్లో తేలుకుంటే ఇక్కడికి వచ్చేసి కూర్చుంటున్నాడు. సిద్ధించింది అన్నట్ట. అంటే గురువు మీద ఉన్నటువంటి ఒక నమ్మకం. నేను మొన్న కూడా ఒక అమ్మాయి గురించి చెప్పాను, అంతకుముందు కూడా. అమ్మాయి నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంది నాన్న. అసలు ఆ అమ్మాయి చెప్తున్న విషయాలు చెప్తుంటే నాకైతే చెప్తున్నా కదా, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఒక వ్యక్తికి ఈ రకంగా అమ్మవారి దర్శనం జరుగుతుంది, అది మన మంత్రం ద్వారా, మన ద్వారా అని ఒక గర్వంగా కూడా ఉంది నాకైతే. అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, గురువుగారు అమ్మవారు వడి పట్టుకొని కనపడింది, నాకు ఏం చేయమంటారా అడిగింది. ఏముంది నాన్న, అమ్మవారికి వడి బియ్యం పోయిస్తే ఎక్కడన్నా అని అన్నా. సరే గురువుగారు అని చెప్పిన తర్వాత మరుసటి రోజు ఏమేం పెట్టాలో వడి బియ్యంలో కల్లో చెప్పింది అమ్మవారు. అవి మొత్తం పెట్టేసి వచ్చింది. 2 రోజుల తర్వాత మళ్ళీ అమ్మవారు కల్లోకి వచ్చి ఈ అమ్మాయికి వడి నింపింది అమ్మవారు సాక్షాత్. ఈ అమ్మాయి వడి ఇట్లా పట్టుకొని ఉంటే అంతకుముందు అమ్మవారు అడిగింది, అమ్మవారికి వడి నింపింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి అమ్మవారు వడి నింపింది. మొత్తం బంగారం వీటితో తీసుకొచ్చి మొత్తం వడి మొత్తం నింపేసింది. అమ్మ నన్ను కరుణించింది గురువుగారు. ఆవిడ చెప్పిన మాట నాన్న నిజంగా చదువుతుంటే గూస్బంప్స్ వస్తున్నాయి నాకు. ఒక మాట చెప్పింది, అమ్మతో నేను మాట్లాడతాను గురువుగారు అంది. ఏం మాట్లాడతావు నాన్న అన్న. అమ్మ 9:30, 10 బయటికి వెళ్తుంటుంది గురువుగారు మా ఇంట్లో నుంచి. వెళ్ళినప్పుడు తొందరగా రామ్మ అని చెప్తాను. ఒక రోజున 2 రామ్మ, అందరిని చూసేసి రామ్మ, అందరిని చల్లగా చూడమ్మా అని చెప్పాను. నేను 5 వస్తానని చెప్పింది నాతో.
5ంటికి మా ఇంట్లో గజ్జల శబ్దంతో లోపలికి మనిషి వస్తున్న సంగతి నాకు బాగా అర్థమైపోయింది గురుగారు అని చెప్పింది. అసలు నాకైతే నిజంగా చెప్తున్నా నాన్న, అలాంటి వాళ్ళు నాకు పరిచయం అయినందుకు, మన మంత్రం ద్వారా అమ్మవారు వాళ్ళని అంత పరిపూర్ణంగా అనుగ్రహించినందుకు నిజంగా నాకు అంటే అమ్మాయి ద్వారా నా జన్మ చరిత్ర అర్థమైందని నేను నమ్ముతున్నా. నేను చేసుకున్న ఉపాసన బలం కాదు, నా మంత్రం కాదు, నా యంత్రం కాదు, నా తంత్రం కాదు, ఒకరికి ఇవ్వడం ద్వారా ఆ అమ్మాయి ద్వారా నా జన్మ చరిత్ర అర్థమైంది. అమ్మాయికి అమ్మ కనపడింది అంటే అంతకు మించి ఇంకేం కావాలి. మీరు అలా అవ్వాలనే కదా ఇస్తారు, నిజంగా మీ ఉద్దేశం అదే కదా. అదే కదా. నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నా నాన్న నేనైతే. అసలు అమ్మాయి చూస్తుంటే తృప్తిగా, చాలా సంతృప్తిగా అనిపించింది. నేను మీకు అంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఒక అత్తగారు కోడలు పెత్తనం చేస్తే చాలు అనుకునేటువంటి ఒక అత్తగారు ఉందమ్మా అని చెప్పాను. గుర్తుందా మీకు? అవునా? అమ్మాయి మొన్న మధ్య అత్తగారికి ఫోన్ చేసింది కోడలు అమెరికా నుంచి. అత్తయ్య, నేను ఇంతవరకు చేసిన తప్పులన్నీ క్షమించండి, ఇప్పటి నుంచి నేను మీ అబ్బాయితో మంచిగా ఉంటాను, మీరు నన్ను క్షమించండి, మీకు నమస్కారం చేస్తున్నా అని చెప్పి ఫోన్ చేసిందిట. ఆవిడ మొన్న నేను గోకర్ణం వెళ్లే రోజున కారులో ఉన్నప్పుడు ఫోన్ చేసింది ఆవిడ. నిజంగా నాకైతే కోట్లు ఇచ్చిన ఆనందం అనిపించింది. గోకర్ణం వచ్చారు వాళ్ళు కూడా, గోకర్ణం వచ్చారు, తర్వాత జపాలు అవి చేయించుకున్నారు. మన చండీ యాగం కూడా చేసామని చెప్పాను కదా డిసెంబర్లో వాళ్ళ ఇంట్లో. ఆవిడ అదే అంటుంది, మీరు చేసిన యాగమో జపమో పుణ్యమో గోకర్ణ క్షేత్ర మహిమో నాకు తెలియదు కానీ గురువు గారు, నా జీవితంలో ఎప్పటికీ అవ్వని పని పూర్తి అయింది, నాకు ఇంతకు మించి ఇంకేం వద్దు, నాకు కోట్లు వద్దు, ఏమి వద్దు, చాలా సంతృప్తిగా ఉన్నాను. నా కోడలు నాతో ప్రేమగా మాట్లాడింది, నా కొడుకుని ప్రేమగా చూసుకుంటుందిట, నా కొడుకు ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పింది. నిజంగా అద్భుతం కదా గురుగారు. నిజంగా ఏదైనా భగవంతుని పట్టుకుంటే ఖచ్చితంగా 100%. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట కూడా నేను ఆశ్వాసిస్తున్నాను. అది ఆనందం, నా మనసులో ఆనందాన్ని అనుభవిస్తున్నాను నేను. తెలుస్తుంది నిజంగా ఎంత ఆనందం నాన్న. మన దగ్గరకు వచ్చిన వాళ్ళ కష్టం తీరింది అంటే అంతకు మించి మనకి ఎన్ని కోట్లు కావాలన్న, ఎన్ని కోట్లు ఇస్తే ఆనందం వస్తుంది చెప్పండి మనకి. అవును కదా. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ కొంపలిలో అంత శక్తి ఉంటుంది కదా గురుగారు. నాన్న మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే రాలుతాయి, చేసే విధానంలో చేస్తే రాలుతాయి, అంతేకాని సాధన ఉపాసన. మరి ఇంట్లో వంటే మనం శ్రద్ధ చూపించకపోతే ఉప్పు కారం ఎక్కువైపోతుంది రోజు చేసేటువంటి వంటే. అలాంటిది భగవంతుడు చేయాలంటే ఎంత చిత్తశుద్ధితో చేయాలి కదా. చిత్తశుద్ధితో చేస్తే పరమేశ్వరుడు ఇవ్వందంటే ఏముంటుంది చెప్పండి. ప్రతి ఐశ్వర్యాన్ని మన ఇంట్లో మనం అడగకుండా, మనం అడిగితే ఇదే కావాలి అంటే ఇదే ఇస్తాడేమో. మనం ఆయన మీద భారం వేసి వదిలిపెడితే మనకేం కావాలో మొత్తం ఆయన దగ్గర ఉండి చూసుకుంటాడు. మన తండ్రి కంటే ఎక్కువగా దగ్గర ఉండి చూసుకుంటాడు వాడు, ఆయన పరమేశ్వరుడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే నాన్న, గోకర్ణ మహాక్షేత్రం అది చెప్తున్నా ఆనందం వేస్తుంటుంది. పరమేశ్వరుడు కళ్ళ ముందు కనబడుతూ ఉంటాడు, ఆత్మలింగం కనబడుతుంది ప్రతి నిత్యం. నేను ఇప్పటికీ గోకర్ణంలో ఆత్మలింగాన్ని కొన్ని లక్షల సార్లు చూశాను. ఎలా? ప్రతినిత్యం కళ్ళు మూసుకుంటే కనబడుతున్నాడు. ఎన్ని లక్షల సార్లు కనబడుతున్నాడు? ప్రతి నిత్యం ఆయనే కళ్ళు మూసుకుంటే కనబడుతున్నాడు అంటే ఇన్ని లక్షల సార్లు ఆయన దర్శించినట్టే కదా మనం. ఉన్నాడు మనకి సాక్షాత్ పరమేశ్వరుడు అనుగ్రహం మనకు కలిగిందని సంపూర్ణంగా చెప్పుకోవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఆ గోకర్ణ క్షేత్రంలో ఉండేటువంటి ఆత్మలింగం మహాబలేశ్వరుడి చెంతన ఎవరైతే మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి, మోక్షనారాయణ బలి అంటేనే వాళ్ళ పితృదేవతలు ఎవరైతే ఆత్మఘోషతో అల్లాడిపోతున్నారో వాళ్ళ ఆత్మఘోష తగ్గించి కర్మ విముక్తి జరిగించి వాళ్ళకు ఉండేటువంటి కావలసిన మోక్షాన్ని ఇచ్చేటువంటి పూజ. కాబట్టి మోక్షనారాయణ బలి ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి కర్మ విముక్తి జరుగుతుంది. మైసూర్ శాండిల్ సోప్తో స్నానం చేస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో ఒళ్ళు, వాళ్ళ కుటుంబానికి పట్టినటువంటి కర్మ మొత్తం వదిలిపోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. దానికి అనేక మంది ఎగ్జాంపుల్ వాళ్ళలో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. కళ్ళెదురుగా కనబడుతున్నటువంటి నిలువెత్తు సాక్ష్యం నేనే ఉన్నాను. చాలా మంది ఇన్సిడెంట్ అక్కడే ఫలితం వచ్చినటువంటి వాడు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు ఉండేటువంటి కర్మని బట్టి 3 నెలలు 6 నెలలు ఏదేమైనా గట్టిగా సంవత్సరం లోపల వాళ్ళ జీవితం మారి వాళ్ళు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలకి చేరుకొని, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం, సంతానం లేనటువంటి వారికి సంతానం, వైవాహిక సమస్యలు ఉన్నటువంటి అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు తీరిపోవటం,
అలాగే ఆరోగ్యకరమైనటువంటి సంతానం కలగటం, పిల్లలు దుర్వ్యసనాలు దుస్నేహాల దూరం నుంచి మంచిగా ఉండడం, సద్బుద్ధి కలిగి ఉండటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, మంచిగా చదువుకోవటం, చదువుకున్నది జ్ఞాపక శక్తిగా ఎక్కువగా పెరిగి జ్ఞాపకంగా ఉండడం, చక్కగా ఎగ్జామ్స్ పాస్ అవ్వటం, ఉన్నత ఉద్యోగాలు రావటం, వాడు చదువుకున్నటువంటి చదువుకు తగినటువంటి గుర్తింపు ఉండేటువంటి ఉద్యోగాలు రావటం, దాంట్లో ఉన్నత స్థానాలకు అమెరికాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చిన్న ప్రయత్నంతో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాడు కొంతమంది, ఫలితాలు పొందినటువంటి వాళ్ళు, అప్పులు తీరనటువంటి వాళ్ళు, అప్పులు తీరిన వాళ్ళు కొంతమంది, అప్పులు ఇప్పించినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుండి ఇప్పించిన వాళ్ళు, వాళ్ళంతలో వాళ్ళు వచ్చేది ఎంతో కొంత నిదానంగా అప్పులు తీరుస్తుండేటువంటి వాళ్ళు కొంతమంది, అలాగే అప్పులు ఇచ్చిన వాళ్ళకి తిరిగి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇలా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది, వాళ్ళు కూడా పరిపూర్ణంగా చాలా వరకు వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు తీరిపోయి ఆరోగ్యవంతులుగా చక్కగా నడుచుకుంటూ వాళ్ళంతటా వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడే స్థితికి వాళ్ళు చేరుకోవడం, ఆరోగ్య స్థితికి చేరుకునేటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడాను గోకర్ణంలో సంకల్పం నెరవేరుతుంది కదా గురుగారు. సంకల్పం ఏదైనా సరే పరమేశ్వరుడి మీద భారం వదిలేసి చేయండి, ఆయనే తప్పనిసరిగా ఆత్మలింగం దగ్గర ఆత్మఘోష నివారణ కోసం చేసేటువంటి మోక్షనారాయణ బలి వల్ల పరమేశ్వరుడు అనుగ్రహంతో పరమేశ్వరుడు మనతో, మనలో, మన ఇంటిలో, మన కుటుంబంలో ఒక సభ్యుడై మనకు ఉండేటువంటి ప్రతి కష్టాన్ని కూడా తీర్చేసేటువంటి బాధ్యత ఆయనే తీసుకుంటాడు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? పరమేశ్వరుడు మన కుటుంబ సభ్యుడు. ఒక్కడ చెప్తానన్నా, గోకర్ణం వెళ్ళొచ్చి మోక్షనారాయణ బలి చేయించి పరమేశ్వరుని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థించి స్వామివారిని స్పర్శాదర్శనం చేసుకొని నమస్కారం చేసుకుంటారో, పరమేశ్వరుడు మహాబలేశ్వరుడు మా కుటుంబ సభ్యుడు అని చెప్పి గర్వంగా చెప్పుకోండి ఎవరైనా సరే. అంతటి ధైర్యం భరోసా వచ్చేస్తుంది తప్పనిసరిగా. మనకి అనిపిస్తుంది నిజంగా, ఫీలింగ్ మనకే తెలుస్తుంది, మరి వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇది ముఖ్యంగా మనం మంచి మంచి రోజులు చూసి కూడా చేస్తున్నాం. తిథి నక్షత్రం మన సంకల్పం అనుకున్నాం, కానీ పరమేశ్వరుడు సంకల్పం చేత మనం ఏ రోజైతే చేద్దాం అనుకుంటామో ఆ రోజు విశేషమైనటువంటి రోజు అవుతుంది. అనుకోకుండా అది భగవత్ సంకల్పం అంటే. అది మన సంకల్పం అంటే మనం చేస్తాం, కానీ భగవత్ సంకల్పం చేస్తే ఎట్లా ఉంటుంది? మనకు ఉండేటువంటి సకల కష్టాలు నివారణ. ఏ రోజు తీసుకువెళ్ళి చేస్తే ఎంత బాగుంటుంది అనేది ఆయనకి తెలుసు, అంతే కదా. వీడి కర్మ విముక్తి జరగాలి అని చెప్పి పరమేశ్వరుడు రాసి పెట్టి వాళ్ళకి మాత్రం మన వీడియో చూపిస్తుంటాడు, వాళ్ళు మాత్రమే మన కనెక్ట్ అవుతుంటారు. కనెక్ట్ అయిపోయి మనతో పాటు వచ్చి చేయించుకొని వాళ్ళ కర్మ విముక్తిని చేసుకొని చక్కగా ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు. వీళ్ళు వేలల్లో కాదు, నాకు తెలిసి లక్షల్లో, కోట్లల్లో ఉండాలి అనేటువంటిదే భగవంతుడి సంకల్పం. అది మన ద్వారా బయటకు వస్తుంది అంతే. అందరూ మనకు పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడాను మన వాళ్ళే కాదు, సర్వే జనా సుఖినో భవంతు, పరమేశ్వరుడు అనుగ్రహంతో అందరికీ కర్మ విముక్తి జరగాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. అందరూ ఒకటి చెప్తానన్న, ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్య తీర్చడానికి మన సంపాదన అనుకుంటే నాకు సంపాదన వద్దు. ఎవరికి సమస్య లేకుండా ఉండడమే నాకు అసలైన సంపాదన. అదే నా సంపద కూడా. నిజంగా చెప్పాలి అంటే ఎవరికి ఏ రకమైన సమస్యలు ఉండకూడదు, ఆ సమస్య లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలి. మీకు సంపాదన కావాలంటే ఎన్ని పూజలు, ఎన్నో మార్గాలు చేసుకోవాలి, అసలు ఒక నిమిషం కూడా ఖాళీ లేక కదా. కానీ నాకు అది కాదు, నిజంగా చెప్తున్నా కదా, అందరూ బాగుండాలి. మనం ఎంతకాలం ఉంటానా, మనం ఉండేంత చిన్న చిరు జీవితంలో మనతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటే అంతకుమించి కావాల్సిందే ఉంది నాన్న. పక్కవాడు బాగుపడుతూ ఉండాలి. నా తర్వాత హైదరాబాదు వచ్చి నా దగ్గర చిన్న చిన్న కార్యక్రమాలు చేయించి వాటి రోజున ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళు అదే అంటారు, బాబా మేమందరం నీ దగ్గర చిన్న చిన్న కార్యక్రమాలకు వచ్చాము, ఇవాటి రోజున ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నాము. కొంతమంది బాబా అని పిలుస్తుంటారు, కొంతమంది అన్నయ్య అని పిలుస్తుంటారు, కొంతమంది బాబాయిని పిలుస్తుంటారు. వీళ్ళందరూ చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాన్న మీ దగ్గర చిన్న చిన్న కార్యక్రమాలు 125 రూపీస్ కూడా జపాన్ నా దగ్గర కార్యక్రమాలు చేయించిన బ్రాహ్మణులు ఉన్నారు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేమందరం కష్టపడ్డాం, నీతో పాటు చక్కగా చేసాం, మంచి జీవితాల్లో ఉన్నాం, కానీ నువ్వు మాత్రం అదే దేవాలయంలో ఉంటూ ఈ స్థాయికి వచ్చావు. నీకు పరమేశ్వరుడు పరిపూర్ణమైన అనుగ్రహం ఉంది, ఆంజనేయ స్వామివారి, అమ్మవారు, ఈశ్వరుడు అనుగ్రహం ఉంది. మేమందరం బయట తిరుగుతున్నాం, బయట దేశాలకు వెళ్ళాం, సంపాదించుకున్నాం, బాగున్నాం, కానీ నువ్వు ఇక్కడుంటూ కూడా ఆ స్థాయికి వచ్చావు అంటే ఒక దేవుడిని నమ్ముకుంటే ఏదైనా సాధించగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం మాకు కూడా కలిగింది బాబా. అందుకని మళ్ళీ మేము ఇండియా వచ్చేసి పెద్ద ఎగ్జాంపుల్ చాలా
అంతే కదా నాన్న, ఒక చోట నమ్ముకొని ఉంటే స్థానబలం పెరుగుతుంది. స్థానబలం పెరిగితే భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. ఒకే స్థానంలో దేవుడికి పూజ చేస్తూ ఉంటే. ఇప్పుడు ఒక పేరు మనం ప్రతిరోజు పిలవడం మొదలుపెట్టిన తర్వాత ఎవరిని చూసినా అదే పేరు వస్తూ ఉంటుంది మనకి. అలాంటిది భగవంతుడిని ఒకే చోట ఉండి మనం పూజ చేస్తూ ఉంటే ఆ భగవంతుడికి కూడా మన మీద అనుగ్రహం కలుగుతుంది కదా. కదా, ఒక ముష్టివాడు ఒక రాజుగారి దగ్గరికి భిక్షాటనకు వచ్చాడు. భవతీ భిక్షాందేహి అన్నాడు. పెట్ల రాజుగారు 2 రోజులు వచ్చాడు, 3 రోజులు వచ్చారు, 4 రోజులు వచ్చాడు, 5 రోజులకు వచ్చాడు. ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటలకే వస్తాడు ఈ ముష్టివాడు. వచ్చి ఏం చేస్తుండేవాడు, అడుగుతుండేవాడు, రాజుగారు పెట్టేవాడు కాదు. కొంతకాలానికి 1 సంవత్సరం సమయం దాటిన తర్వాత రాజుగారికి కొంచెం కనికరం ఏర్పడింది. సరే రోజు అడుగుతున్నాడు కదా, పెడదాం అని పెడుతూ ఉన్నాడు. ఇక ప్రతిరోజు కూడా 8 అయ్యేసరికి పళ్ళని చేత్తో పట్టుకొని రెడీగా ఉంటున్నాడు రాజుగారు. కొంతకాలానికి పూర్తి అయిపోయింది, కొన్ని రోజులు జరుగుతుంది. ఒక రోజున ఈ బిచ్చగాడు రాలేదు. రాజుగారికి మనసులో బాధ, అరే వీడికి ఏమైంది, రోజు వచ్చేటువంటి వాడు ఈ సమయానికి వస్తాడు కదా, 8 గంటలకి ఎందుకు రావట్లేదు అని ఎదురు చూస్తూ చివరికి ముష్టివాడిని ఎత్తుక్కుంటూ ఇంటి దాకా వెళ్ళిపోయాడు. భగవంతుడికి ఒకే దగ్గర ఒకే సమయానికి పూజ చేస్తే కలిగే ఫలితం కూడా అదే. భగవంతుడి దృష్టి ఆ సమయానికి మన మీద ఉంటుంది కాబట్టి సమయపాలన. అందుకనే ఒకే స్థానంలో ఉండి చేసుకోవడం కూడా చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది నాన్న. చుట్టూ మనల్ని ప్రేమించే జనాన్ని ఇస్తుంది. కుటుంబమే అవుతుంది. ఇప్పుడు నేను మీతో చాలాసార్లు చెప్పినప్పుడు కూడా అక్క అని పిలుస్తుంటానని ఇలా చెప్తుంటాను. వీళ్ళందరినీ నేను అంతే పిలుస్తుంటాను. మా అక్కలంట, మా చెల్లెళ్ళంట, మా పిన్నులంట, మా బాబాయ్ అని చెప్తా. చాలా మంది నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా బాబాయ్ గారని పిలుస్తాను. ఇది విలేజ్ లో ఉండేటువంటి ఒక సంస్కృతి. ఓ మాట చెప్పాలంటే ఒక విధానం. ప్రతి ఒక్కరిని కూడా కుల మత భేద విచక్షణ ఉండదు. ఎవరినైనా సరే ఒక వరుసతో పిలుచుకుంటారు. నాకు నిజంగానే ఇప్పుడు 22 సంవత్సరాలు ఒకే చోట చేయటం వల్ల ఒక కుటుంబం వచ్చేసింది. కానీ చిన్న విషయం కాదు గురుగారు. 22 సంవత్సరాలు, నాకు 22 సంవత్సరాలు ఉన్నప్పుడు అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా మీకు నిజంగా నాకు స్వామివారి పాద సేవ కావాలంతే. అంతే, ఆ పాద సేవే నేను పూజ చేసేటప్పుడు కూడా శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి దేవత పరిపూర్ణ దివ్య పాదారవింద నిరంతర సేవ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అనే సంకల్పం చెప్పుకుంటాను. ఎప్పుడు నిరంతరం ఆయన పాద సేవ కావాలనే కోరుకుంటాను. సో కాబట్టి ఈ మోక్షనారాయణ బలి అనేటువంటిది నమ్మండి, తప్పనిసరిగా మంచి ఇది కలుగుతుంది. కొన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మన వంశంలో జననం జరగడం ద్వారా కూడా ఈ దోషాలు వస్తాయి. స్త్రీ శాపాలు, పితృదోషాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ శాపం కలిగినటువంటి కుటుంబంలో చిత్తా, ధనిష్ట, మృగశిర నక్షత్రాలు పుడుతూ ఉంటారు. పితృదోషంలో పుట్టేటువంటి వాళ్ళు కూడా అశ్విని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతవిషం, ఆశ్లేష, అనురాధ, విశాఖ, పునర్వసు, అలాగే పుష్యమి, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర నక్షత్రాల్లో జననం జరుగుతూ ఉంటుంది. ఈ నక్షత్రాల్లో జననం జరిగిందంటే మన ఇంట్లో పితృదోషమో స్త్రీ శాపమో ఉన్నట్టే లెక్క. ఆశ్లేష నక్షత్ర జననం జరిగిందంటే ఇంకా స్ట్రాంగ్ అయిపోయినట్టు లెక్క. ఈ పితృదోషం నివారణ పూజ జరిగిన తర్వాత ఆశ్లేష నక్షత్ర దోష నివారణ కోసం ఆశ్లేష బలి కూడా చేయించడం అనేది చాలా మంచిది. కాబట్టి చాలా సార్లు గురుగారు ఈ వీడియో చూస్తున్న ప్రతిసారి మేము ఏమైనా జాతకం చూపించుకొని పూజ చేయించుకోవాలా అని చాలా డౌట్స్ వస్తాయి. సింపుల్ గా ఒక్క మాట చెప్తాను అన్న, జాతకం చూపించుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్ని రకాల సమస్యలు నివారణ అవుతుందో ఈ వీడియోలోనే మనం చెప్తూనే ఉన్నాము. మనం అందరికీ అర్థమయ్యేలా చెప్తూనే ఉన్నాం. జాతకంతో కూడా సంబంధం లేదు. వేరే రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే జాతకం తీసుకుంటారని చెప్తాం, తప్పనిసరిగా దాంట్లో సమస్య లేదు. కానీ ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఈ దోషం ఉన్నట్టే, మీకు దోష నివారణ కావాలని చెప్పి పరమేశ్వరుడు సంకల్పం చేసినట్టే. కాబట్టి తప్పనిసరిగా రాండి, పూజ చేయించుకోండి, కర్మ విముక్తి చేసుకోండి. మీరు మీ భవిష్యత్ తరతరాలు కూడాను ప్రశాంతంగా పరమేశ్వరుడు అనుగ్రహంతో వర్ధిల్లండి. ఇది మాత్రం తప్పనిసరిగా. ఎప్పుడు తీసుకువెళ్తున్నారు గురుగారు? మనం మార్చి ఫిబ్రవరిలో అమావాస్య రోజున అంటే మనకి మహాశివరాత్రి అంటే మరుసటి రోజు అవుతుంది. చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున తీసుకెళ్లాలంటే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా పూజలు కూడా చేయలేం. కాబట్టి మనం అనుకోకుండా మనం మాఘ పౌర్ణానికి ఆశ్లేష నక్షత్రం వచ్చింది, విశేషంగా చేసుకున్న మంచి స్పందన వచ్చింది. అలాంటిది మరలా ఫాల్గుణ బహుళ అమావాస్య, ఫాల్గుణ బహుళ చతుర్దశి, ఈ రెండు చాలా విశేషమైనటువంటివి. 28వ తారీఖు మార్చి, 29వ తారీఖు మార్చి, 2 రోజుల్లో పూజలు ఉంటాయి మనకు అక్కడ తప్పనిసరిగా. చతుర్దశి కూడా పితృదినం తప్పనిసరిగా. అమావాస్య పితృకార్యాలకి సంబంధించినటువంటి రోజు. కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఒకటే రోజు ఇంతమందిని తీసుకుని వెళ్ళేదానికంటే కూడా 2 రోజులు విభజించి తీసుకుని వెళ్ళినా ఏమాత్రం కూడా వాళ్ళకి పుణ్యం తగ్గదు. పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, పరిపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. తప్పనిసరిగా ఇంకొక విన్నపం ఏంటంటే, ముఖ్యంగా నేను అనేక రకాల ఛానల్స్లో చేస్తూ ఉన్నాను, వీడియోస్ చేస్తూ ఉన్నాం.
అన్ని రకాల ధర్మ సందేహాలు కావచ్చు, ఇట్లానే మోక్షారాయణ బలి గురించి కావచ్చు, చాలా ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి నావి. ఇవన్నీ కూడాను ఏదైనా మీకు దాంట్లో ఉండేటువంటి సారాంశం తెలిసేందు వరకు మాత్రమే. కానీ నాతో గోకర్ణం రావాలి అనుకునేటువంటి వారు మాత్రం ఒక్కటే ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కే కాల్ చేయండి. ఆ నెంబర్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే నేను బాధ్యునవుతాను. ఏ ఇతర నెంబర్ ద్వారా వచ్చినా చేయించుకున్నా ఏ రకమైనటువంటి సంబంధం నాకు లేదు. వాళ్ళు ఎట్లా చేశారు గురుగారు, వీళ్ళు ఇట్లా చేశారు అంటే, ఇప్పుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నప్పుడు మార్గంలో నడవాలి, కానీ మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయి అక్కడికి వచ్చేసాం, మేము కరెక్ట్గా జరగలేదు, మాకు ముళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఆ మార్గంలో అనుకుంటే నేను జరిగింది ఏమీ లేదు. కాబట్టి దయచేసి గుర్తుకు పెట్టుకోండి, 8143366818 ఈ నెంబర్కే ఫోన్ చేయండి. అంతకుమించి వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లకు చేయకండి. చేసి మీదే కదా, మీరే వస్తారు కదా, చాలా కొంతమంది చెప్తూ ఉన్నారు, ఏ ఛానల్లో అయినా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది కదా అంటే, నా ఆధ్వర్యం ఒకటే, ఈ నెంబర్ ద్వారా వస్తేనే నా ఆధ్వర్యం ఉంటుంది, నేను బాధ్యత వహించగలుగుతాను. దయచేసి ఇది గమనించండి, మీ మనస్సులో ముద్రించుకోండి. దీంట్లో ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా నేను. ముఖ్యంగా మనం పూజకి వెళ్ళేటప్పుడు హోటల్స్ ఉంటాయి, అవి వెజ్జా నాన్ వెజ్ అని తీసి పక్కన పెడితే మనం వెజ్ తీసుకొని తినేసి వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు కూడా కొంతమంది అంటే ఎవరైతే మనకు బస్సులో ఇన్ఛార్జర్స్ ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నన్ను చాలా వరకు. వాళ్ళు కూడా చెప్తున్నారు, వచ్చేటప్పుడు భోజనం ఏదైతే ఉంటుందో అది నాన్ వెజ్ హోటల్ అయి ఉండొచ్చు, కానీ వెజ్ తింటే సరిపోతుంది. ఈ వెజ్ హోటల్స్ ఎక్కడ ఉంటాయి మనకి, వచ్చే దారిలో హైవేలో ఉండవు కదా. కాబట్టి వెజ్ తినండి. నాన్ వెజ్ హోటలా వెజ్ హోటలా తీసి పక్కన పెడితే మన పక్కన ఏదుందో మనకు అనవసరం, మనమేం చేస్తున్నాం అనేది మాత్రమే ప్రధానం. కాబట్టి ఉన్న దాంట్లో అవకాశం ఉన్న దాంట్లో మనం సద్వినియోగపరచుకోవాలి అనేటువంటిది విషయం. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా మనం ఫాలో అవ్వచ్చు. తప్పనిసరిగా రాండి. ఇంకోటి కూడా మీరు అడగబోయే క్వశ్చన్ కూడా నేను ముందుగానే చెప్తున్నాను, అదే చెప్పబోతున్నాను అన్న. కేవలం అక్కడ చెప్తున్నటువంటి గురువు గారు కూడా ఏం చెప్తున్నారంటే, మాకు ముందుగా చెప్తే ఇంకాస్త ఎక్కువ మంది బ్రాహ్మణులు మేము ఎంగేజ్ చేసుకుంటాం, ప్రశాంతంగా చేయిస్తామని చెప్తున్నారు ఇంకా. కాబట్టి 24వ తారీఖుతో చివరి రోజు, అప్పటిదాకా వెయిట్ చేయకుండా ముందు నుంచి ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఒక సంఖ్య దాటిన తర్వాత అది 24వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయం. 10వ తారీఖు పూర్తి అయిపోయింది అనుకోండి, మనం అనుకునేటువంటి సంఖ్య 10వ తారీఖుతో బుకింగ్స్ స్టాప్, ఆ తర్వాత చేయం. దేనికంటే మాకు 24వ తారీఖు వరకు వీడియోలో చెప్పారు, అంతవరకు మేము చేస్తాము అనుకుంటే మాత్రం పొరపాటు. మనం ఒక మిత సంఖ్యని తీసుకెళ్తున్నాం, ఆ మిత సంఖ్య పూర్తి అయిపోయింది అంటే తప్పనిసరిగా అంతటితో బుకింగ్స్ స్టాప్ అవుతాయి. తర్వాత బలవంత పెట్టిన మనల్ని ఎక్కువగా రిక్వెస్ట్ చేసినా కూడా మనం ఏం చేయలేం కాబట్టి దయచేసి ముందుగా, అంటే మీకు ముందుగా వీడియో వస్తున్నప్పుడు చూసి ముందుగా చేసుకోవడానికి ఏమేమి చెప్పండి. మొన్న కూడా పౌర్ణమి పెట్టామా, పౌర్ణమి ముందు రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ కాల్స్, నిజంగా ముందు రోజు అంటే కష్టం కదా నాన్న, కష్టం గురువు. అది మనకే కష్టం కాదు, మీరు చేయించుకునే వాళ్ళకు కూడా భక్తుల గురించి కేవలం మన కష్టం ఏముంది నాన్న, ఇంకో 10 మంది బ్రాహ్మణులు పెడతాం, కానీ చేయించుకునే వాళ్ళకి సంతృప్తికరంగా తీసుకురావాలని ఒక ఆలోచనతో తీసుకెళ్తున్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తాను, అక్కడ పూజ జరిగిన తర్వాత ఏదైతే మానసికమైనటువంటి ఆనందం ఉంటుందో అదే ఆనందం మన ఇంటి దాకా తీసుకొని రాగలిగితే మన భవిష్యత్తు మొత్తం ఆనందమయంగానే ఉంటుంది. కొంతమందికి డౌట్స్, ఆ డౌట్స్ ఎలా ఉంటాయంటే, ఎన్ని డౌట్స్ వాళ్ళు అనుకోవటం కాదు, ఆలోచించి లాస్ట్ లో బుక్ చేసుకుంటున్నారు, అంత పరిస్థితి కాల్ చేస్తున్నారు, లాస్ట్ లో బుకింగ్స్ చేస్తున్నారు. దయచేసి అలా ఉండకండి, ముందుగానే బుక్ చేసుకోండి. ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి మంచి పనికి ఎక్కువ ఆలోచించాలి. ఇంకోటి కూడా నాన్న, ఈ లోయర్ బెర్తులు హయ్యర్ బెర్తులు ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాము, మనం ఏం చేస్తాం తర్వాత. ఇదే రైల్వే స్టేషన్ లో పోయి అడగలుగుతారా మీరు, ఫ్లైట్ లో పోయి అడగలుగుతారా ముందుగా బుక్ చేసుకొని ఉంటే? అడగలేం కదా. మరి ఇది కూడా అదే పరిస్థితి. కాబట్టి దయచేసి ఇంకోటి కూడా ఏంటంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చేమో, ఇప్పుడైతే అవన్నీ కూడా కరెక్ట్ అయిపోయినాయి. అసలు ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, ఏ కంప్లైంట్స్ లేకుండా ప్రశాంతంగా తీసుకొని వస్తున్నాం. ఎక్కువ మంది వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ దానికి రాకుండా చూసుకుందామని ఆలోచన తప్ప ఇంక వేరేది. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడాను దయచేసి సర్దుకోండి. దేనికంటే మనం కర్మ విముక్తి కోసం పోతున్నాం. అదే కర్మను మళ్ళీ మరలా ఇంటి దాకా ఎందుకు తెచ్చుకుంటాం? మనం తెచ్చుకోవద్దు కదా. అనుమానంతో రావద్దు, అనుమానంతో చేయించుకోవద్దు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో రండి, చక్కగా ఆనందాన్ని పొందండి. బస్ టికెట్స్ మాత్రం ముందు చేసుకునే వాళ్ళకే ఉంటాయి, ముఖ్యంగా లోయర్స్. అంతేనా. చాలా మంది మాకు ఏజ్ పెద్దవాళ్ళము, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదే సమస్య వస్తుంది.
సో లాస్ట్ లో బుక్ చేసుకోవడం వల్ల సో మీరు గట్టిగా చెప్పారు కాబట్టి ఈసారి 24కి క్లోజ్. మీరు అనుకున్నట్టు మన సంఖ్య వచ్చేస్తే ముందే క్లోజ్ కాబట్టి చూడంగానే తొందరగా వెంటనే చేసుకుని తర్వాత నా మీద ఫైట్ చెయ్యొద్దు ఎవరు కూడా. అమ్మాయి నువ్వు నా మీద చాలా ఫైట్ చాలా వీక్ గా ఉంటుంది, సెంటిమెంటల్ బాగా. అమ్మాయిని పట్టుకొని మీరు అందరూ మాకు కావాల్సిందే, మాకు చేస్తారా లేదా, పెద్దవాళ్ళు బతిమలాడుతుంటే ఏం చేస్తామమ్మా మనం మాత్రం. అది మీకోసమేనమ్మా, మా కోసం కాదు. మీరు ఆనందంగా పూర్తి చేసుకోవాలన్నా ఇదే తప్పితే ఎక్కువ మందిని తీసుకెళ్తే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయని ఒక ఆలోచన తప్పితే మనకేముంది, మనం ఎంతమందిని తీసుకెళ్ళగలుగుతాం. కానీ ఇబ్బంది మీకే కాబట్టి ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ముందుగానే తప్పనిసరిగా నమోదు చేసుకోండి. లేదు కాదు అని చెప్తున్నానన్న ఫీలింగ్ ఒకటి నాకు మనశ్శాంతి. అది బాధగా అనిపిస్తుంది. అరే పరమేశ్వరుడు ఇంతవరకు కూడా తీసుకొచ్చాడు, మనం తీసుకెళ్ళలేకపోతున్నామే అని ఒక బాధ ఫీలింగ్ గురువు గారు. నాకు మామూలుగానే సెంటిమెంట్ గా ఎక్కువ ఫీల్ అవుతాను, అదొక ఫీలింగ్ నాకు. సరే, మంచి అవకాశం మళ్ళీ చక్కగా కల్పిస్తున్నారు. నేను కూడా కంపల్సరిగా వస్తాను ఈసారి, నేను దర్శనం చేసుకుంటాను. నా సంకల్పం నేను ఇక్కడే చేసుకున్నాను. తప్పనిసరిగా పరమేశ్వరుడు విన్నాడు, ఇక అంతే లాక్కొచ్చేస్తాడు ఆయన. దాంట్లో అనుమానం మీ వెనకాల నేను కూడా వస్తాను తప్పనిసరిగా. నమస్తే గురువు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.